టాపిక్‌లోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోలో ఏం చూస్తామంటే ఐపీఎల్ 2025 బెస్ట్ వికెట్ కీపర్ చూస్తాం. అలానే మీకు నచ్చిన వికెట్ కీపర్‌ని కామెంట్ చేయండి. 10వ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్. ఎంఐకి వికెట్ కీపర్‌గా రాబిన్ మింజ్. అయితే ఇతన్ని 2023లో జీటీ వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు 2024లో ముంబై ఇండియన్స్ 65 లక్షలు పెట్టి కొనుక్కుంది. అయితే రాబిన్ మింజ్‌కి వికెట్ కీపర్ విషయంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అయితే ఇతనికి బ్యాకప్ వికెట్ కీపర్‌గా కూడా ఎవరు లేరు. అయితే ముంబై ఇండియన్స్ చాలా తప్పు చేసింది వికెట్ కీపర్ విషయంలో. ముంబైకి ఇది పెద్ద లోటే. 9వ ప్లేస్‌లో కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్. అయితే గుర్బాజ్ ప్లేస్‌లో ప్లేయింగ్ 11లో అడుగుపెట్టాడు డికాక్. అయితే డికాక్‌కి ఎల్ఎస్జీ తరపున 2024లో వికెట్ కీపర్‌గా ఛాన్స్ ఇవ్వలేదు, కానీ వికెట్ కీపర్ విషయంలో మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. క్వింటన్ డికాక్‌కి బ్యాకప్ వికెట్ కీపర్‌గా గుర్బాజ్ కూడా ఉన్నాడు. పర్వాలేదు కేకేఆర్ వికెట్ కీపర్ విషయంలో. 8వ ప్లేస్‌లో పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్‌గా ప్రభుసిమ్రన్ సింగ్. ఇతనికి బ్యాకప్‌గా ఆస్ట్రేలియన్ ప్లేయర్ జోస్ ఇంగ్లీష్ కూడా ఉన్నాడు. అయితే ప్రభుసిమ్రన్ సింగ్ లాస్ట్ మ్యాచెస్ వరకు ఆడుతాడు. ఇంకా రన్స్ పరంగా కూడా పర్వాలేదు. ఇతని స్ట్రైక్ రేట్ చూసుకున్నా 156కి పైగానే ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా వికెట్ కీపర్ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. 7వ ప్లేస్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ వికెట్ కీపర్‌గా ఫిల్ సాల్ట్. అయితే ఆర్సీబీ చాలా మంచి పని చేసింది. ఇద్దరు వికెట్ కీపర్స్‌ని కొన్నారు. ఫిల్ సాల్ట్ 11.50 లక్షలు పెట్టి కొన్నది. అలాగే జితేష్ శర్మని 11 కోట్లు పెట్టి కొన్నారు. అయితే ఇద్దరు రన్స్ పరంగానేమి, వికెట్ కీపర్ విషయంలోనేమి చాలా బాగా హెల్ప్ చేస్తారు. అలాగే ఫిల్ సాల్ట్ అయితే 182 స్ట్రైక్ రేట్‌తో ఉన్నాడు. కిందటిసారి ఐపీఎల్‌లో అలాగే వికెట్ కీపర్‌గా కూడా బాగా హెల్ప్ చేశాడు. ఫిల్ సాల్ట్‌కి బ్యాకప్‌గా కూడా జితేష్ శర్మ ఉన్నాడు. ఆర్సీబీకి మాత్రం వికెట్ కీపర్ లోటే లేదు. 6వ ప్లేస్‌లో గుజరాత్ టైటన్స్. జీటీకి వికెట్ కీపర్‌గా జాస్ బట్లర్. అయితే ఇతన్ని జీటీ వాళ్ళు 15.75 లక్షలకు కొన్నారు. జాస్ బట్లర్ వికెట్ కీపర్‌గా ఏమి, అలానే ఇతను ఓపెనర్‌గా కూడా వస్తాడు. జీటీ వాళ్ళకి ఒక వరం అనుకోవాల్సిందే. అలానే జాస్ బట్లర్ ప్రతి మ్యాచ్‌లో 39 యావరేజ్‌తో, అలానే 145 స్ట్రైక్ రేట్‌తో ఉన్నాడు. అలానే జాస్ బట్లర్‌కి బ్యాకప్‌గా కూడా అనుజ్ రావత్ ఉన్నాడు. జీటీకి వికెట్ కీపర్ విషయంలో తగ్గేదే లేదు. 5వ ప్లేస్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్‌కి వికెట్ కీపర్‌గా హెన్రిచ్ క్లాసెన్. ఇతను 2024లో అతను బ్యాటింగ్‌తో ఒక సినిమానే చూపించాడు. ఇతని స్ట్రైక్ రేట్ అయితే 171. అలానే బ్యాకప్ వికెట్ కీపర్‌గా కూడా ఇషాన్ కిషాన్‌ని 11.25 లక్షలు పెట్టి తెచ్చుకున్నారు. ఇషాన్ కిషాన్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వికెట్ కీపర్. అయితే ఇతను కూడా ఓపెనర్‌గా వస్తాడు. ఇతని స్ట్రైక్ రేట్ కూడా అంతకు మించి ఉంటుంది. ఎస్ఆర్హెచ్‌కి మాత్రం వికెట్ కీపర్ విషయంలో లోటే లేదు. 4వ ప్లేస్‌లో రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్‌కి వికెట్ కీపర్‌గా సంజు శాంసన్. ఇతనికి వికెట్ కీపర్ విషయంలో మాత్రం మంచి ఎక్స్పీరియన్సే ఉంది. అలానే ఇతను ఆర్ఆర్‌కి కెప్టెన్ కూడా. సంజు శాంసన్‌కి బ్యాకప్ వికెట్ కీపర్‌గా కూడా ధ్రువ్ జురేల్ కూడా ఉన్నాడు. అలానే సంజు శాంసన్ రన్స్ పరంగానేమి, అయితే అతని ప్రతి మ్యాచ్ 48 యావరేజ్‌తో, అలానే 153 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కి మాత్రం వికెట్ కీపర్ విషయంలో అస్సలు తగ్గేదే లేదు. 5వ ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్. డీసీకి వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్. డీసీ వాళ్ళు కేఎల్ రాహుల్‌ని 14 కోట్లు పెట్టి వికెట్ కీపర్‌గా తెచ్చుకున్నారు. అయితే కేఎల్ రాహుల్‌కి వికెట్ కీపర్ విషయంలో చాలా మంచి ఎక్స్పీరియన్సే ఉంది. అతను ఒక కెప్టెన్సీ పరంగా ఏమి, అతను ఒక ఓపెనర్ బ్యాట్స్‌మెన్ కూడా. డీసీ మాత్రం మంచి పనే చేసింది కేఎల్ రాహుల్‌ని తెచ్చుకోవడం. అలానే కేఎల్ రాహుల్‌కి బ్యాకప్‌గా కూడా స్టబ్స్ అండ్ అభిషేక్ పోరల్ ఇద్దరు మంచి వికెట్ కీపర్సే ఉన్నారు. అయితే డీసీ వికీ కీపర్ విషయంలో అస్సలు తగ్గేదే లేదు. 2వ ప్లేస్‌లో లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీకి వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్. ఇతను మాత్రం ఎల్ఎస్జీ వాళ్ళు 27 కోట్లు పెట్టి కొన్నారు. రిషబ్ పంత్‌కి చాలానే ఎక్స్పీరియన్స్ ఉంది వికెట్ కీపర్ విషయంలో. అలానే బ్యాకప్ వికెట్ కీపర్ కూడా నికోలస్ పూరన్ ఉన్నాడు. ఇతను కూడా మంచి వికెట్ కీపరే. ఎల్ఎస్జీ వాళ్ళు వికెట్ కీపర్‌కే చాలా మనీ స్పెండ్ చేశారు. అయితే ఎల్ఎస్జీ వాళ్ళు చాలా మంచి పని చేశారు రిషబ్ పంత్‌ని కొనడం. అలాగే రిషబ్ పంత్ కెప్టెన్సీ చేస్తాడు. మంచి స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మెన్ కూడా. అలానే 2025 స్ట్రాంగెస్ట్ వికెట్ కీపర్ టీమ్ మాత్రం ఎల్ఎస్జీనే. 1వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కేకి వికెట్ కీపర్‌గా తరతరాల నుంచి వస్తున్న కెప్టెన్ కూల్ తల ఎంఎస్‌డి. అయితే ఇతని కోసం చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. అయితే ఎంఎస్‌డికి బ్యాకప్ వికెట్ కీపర్‌గా డివెన్ కాన్వెని తెచ్చారు. కానీ సిఎస్కే తరపున మాత్రం ఎంఎస్ ధోని వికెట్ కీపర్. అతన్ని మించి కీపింగ్ చేసేవాళ్ళు లేరు. సిఎస్కే కూడా వికెట్ కీపర్ విషయంలో బాధపడాల్సిన అవసరమే లేదు. ఆ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.